ఫైనలీ గైస్ డెడ్పూల్ అండ్ వూల్వరిన్ ది ఒక అమేజింగ్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. దీని గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో అవన్నీ వన్ బై వన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఎలాగో ఈ మూవీ రిలీజ్ అవుతుంది అండ్ అలాగే డెడ్పూల్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్ అనే కామిక్ బుక్ స్టోరీ లైన్ ఈ మూవీకి చాలా సిమిలర్ గా ఉండబోతుంది. సో అందుకే ఆ కామిక్ బుక్ ని ఎక్స్ప్లెయిన్ ఆర్ నారేట్ చేద్దాం అనుకున్నా. సో అప్లోడ్ చేసా ఐ బటన్ మీద క్లిక్ చేసి మీరు చెక్అౌట్ చేయొచ్చు. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ట్రైలర్ కన్నా ముందు రిలీజ్ చేసిన ఈ పోస్టర్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఈ పోస్టర్ వచ్చేసి లోగన్ పోస్టర్ కి చాలా సిమిలర్ గా ఉంది. సో మీకు గుర్తుంటే లోగన్ మూవీలో ఆ చిన్నపిల్ల లోగన్ హెల్ప్ అడుగుతుంది. సో అందుకే తన చెయ్యి అలా పట్టుకొని ఉంటది. సో ఇక్కడ ఈ మూవీలో కూడా డెడ్పూల్ వూల్వరిన్ హెల్ప్ అడుగుతాడు కాబట్టి అలాంటి సిమిలర్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్ లో డెడ్పూల్ బ్లేడ్స్ మీద వూల్వరిన్ ని చూడొచ్చు. సో ఈ బ్లేడ్స్ కూడా చాలా స్పెషల్ బ్లేడ్స్ బికాస్ ఈసారి టీవీఏ డెడ్పూల్ కి అడమెండియం తో తయారు చేసిన బ్లేడ్స్ అనేవి ఇచ్చిందంట. సో అందుకే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయినప్పుడు డెడ్పూల్ వూల్వరిన్ ని కట్ చేయగలడు. సో ఇంకా ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ షాట్ లో మనం వూల్వరిన్ ని తాగుతూ చూడొచ్చు. సో ఈ షాట్ ఏదైతే ఉందో వూల్వరిన్ బార్ లో తాగేది ఇది మనం చాలా సార్లు ఆల్రెడీ చూసాము. ఎస్పెషల్లీ రీసెంట్ గా వూల్వరిన్ ఒక సెపరేట్ గేమ్ అనేది తయారవుతుంది. అక్కడ కూడా ఇలాంటి ఐకానిక్ షాటే ఉంచారు వేర్ వూల్వరిన్ బార్ లో తాగుతూ ఉంటాడు. సో తన దగ్గర డెడ్పూల్ వచ్చి నీ హెల్ప్ కావాలి పదా అంటాడు. కానీ లోగన్ దానికి రిప్లై గా సారీ లేడీ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఈ డైలాగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డెడ్పూల్ టిక్ టిక్ టైం లేదు అంటాడు. సో తన టీవీకి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి టిక్ టిక్ అనేది దానికి రిజెంబులెన్స్. సో తన లాక్కు నిలబోతే లోగన్ అక్కడ తన క్లాస్ అనేవి బయటకు తెద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆ క్లాస్ అనేవి రావట్లేదు. దానికి రిప్లైగా డెడ్పూల్ అంటున్నాడు 40s లో ఇది కామనే. సో ఇలాంటి ఇంపాక్ట్ మనం లోగన్ మూవీలో కూడా చూసాము. వేరే అక్కడ లోగన్ చాలా కష్టపడి తన క్లాస్ అనేవి బయటకు లాగుతాడు. అండ్ ఇక డెడ్పూల్ తన గన్ తీసి పాయింట్ చేస్తాడు. దానిపైన స్మైల్ వెయిట్ ఫర్ ద ఫ్లాష్. సో ఇదే రాస్తున్న గన్ స్టైల్ మనం ఆల్రెడీ తన ప్రీవియస్ మూవీస్ లో చూసాము. కానీ ఇక్కడ కొంచెం గోల్డ్ అండ్ స్టైల్ మారింది. ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే తన సూట్ స్టైల్ కూడా మొత్తం మారింది. సో ఇది కొత్త సూట్ టీవీ ఇచ్చింది. సో ఈ సూట్ కలర్ ప్రీవియస్ దానికన్నా కొంచెం వైబ్రెంట్ గా ఉంది. దెన్ వీ కెన్ సీ ఓపెన్ షాట్ ఆఫ్ వాయిడ్ ఆర్ వేస్ట్ ల్యాండ్. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఆ 20th సెంచరీ లోగో. సో యూ ఆల్ నో డిజ్నీ ఫాక్స్ ని కొనేసుకుంది అండ్ దాని మూలనే ఇదంతా జరుగుతుంది. సో దానికి సింబాలిక్ గా వీళ్ళు ఇక్కడ 20th సెంచరీ ఫాక్స్ మొత్తాన్ని ప్రూవ్ చేస్తున్నారు ఆ టైం లైన్ ని. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీ మోటివే అది 20th సెంచరీ మొత్తం టైం లైన్ ని ఎరేజ్ గానీ అలైన్జెస్ గానీ ఏదో ఒకటి చేసి మార్వెల్ లో ఇంటిగ్రేట్ చేయటమే. అండ్ నెక్స్ట్ మనం లోగన్ ఫుల్ సూటప్ సీన్ అనేది చూస్తాము. బ్యాక్గ్రౌండ్ లో డెడ్పూల్ అంటాడు నేను ఇప్పుడు వరకు ప్రేమించిన వాళ్ళందరినీ కోల్పోవాల్సి వస్తుందని. సో యాక్చువల్లీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్ మూవీ ప్లాట్ ఏమి ఉండొచ్చుంటే రిలీజ్ అయిన కొన్ని సమరీ ప్రకారం వేడ్ ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక కార్ గరాజ్ ఓపెన్ చేశాడు. అంటే పాత్ కార్స్ సేల్ చేసే గరాజ్. అండ్ అక్కడ వర్క్ చేస్తుంది కానీ తనకి ఎందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ లేదు. ఇన్ఫాక్ట్ తను అక్కడ కూడా ఆ డెడ్పూల్ సూట్ అనేది ఇంకా ఉంచాడు. అండ్ ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే తన బర్త్డే జరిగిద్ది. అండ్ దాని తర్వాత యూనో టీవీ వస్తుంది. ఇక్కడ టీవీ డెడ్పూల్ హైర్ చేసుకుంది. దానికి 2 రీజన్స్ అయ్యి ఉండొచ్చు. వేర్ ఫస్ట్ వచ్చేసి డెడ్పూల్ పార్ట్ 2 లో మొత్తం టైం లైన్ ని డిస్టర్బ్ చేస్తాడు కదా. సో అందుకే తను హైర్ చేసుకుని ఉండొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఆర్ డెడ్పూల్ కి నచ్చిన వాళ్ళందరినీ ఎరెస్ట్ చేస్తానని ఉండొచ్చు. ఆర్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫాక్స్ సెంచరీ మొత్తం టైం లైన్ ప్రూవ్ అవుతుంది కాబట్టి టీవీ డెడ్పూల్ హైర్ చేసి ఉండొచ్చు. అండ్ చెప్పుండిద్ది దట్ నువ్వు ప్రేమించే ఫ్యామిలీ టైం లైన్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో అందుకే నువ్వు ఈ పని సరిగ్గా చెయ్యాలని. దానికోసం ఎవరి హెల్ప్ అయినా తీసుకో కానీ పని కంప్లీట్ చేయాలని చెప్పుండిద్ది. సో అందుకే నాకు తెలిసి డెడ్పూల్ ఫస్ట్ వూల్వరిన్ డిఫరెంట్ వేరియంట్స్ ఎదుగుతా ఉంటుంటాడు. ఇన్ఫాక్ట్ మీకు టీజర్ గుర్తుంటే దాంట్లో లోగన్ వైట్ సూట్ వేసుకుని వెనక్కి తిరిగి నుంచున్నాడు. సో అది వచ్చేసి లోగన్ ది ఒక వేరియంట్. సో మాక్సిమం మూవీలో డెడ్పూల్ వూల్వరిన్ వేరియంట్ హంట్ చూస్తాము. వేరే దాంట్లో మనం వూల్వరిన్ ని డిఫరెంట్ వేరియంట్స్ ని డిఫరెంట్ యాక్టర్స్ ప్లే చేస్తా చూడొచ్చు అనుకుంటా. సో అందుకే అన్నారు కదా క్యామియోస్ అనేవి చాలా ఉంటాయని. సో ఇది కూడా ఒక రీజన్. సో ఫైనలీ డెడ్పూల్ ఈ వూల్వరిన్ ని పట్టుకుని ఉంటాడు. సో తనకి ప్రాబ్లం అతను చెప్తే వూల్వరిన్ పట్టించుకోకుండా ఇది నీ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. దానికి రిప్లైగా డెడ్పూల్ అంటున్నాడు ఏంటి నీ ప్రపంచానికి కూడా నువ్వు ఇలాగే చేసావా అని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ వూల్వరిన్ ది ఒక సెపరేట్ ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంది. వేరే మేబీ తన మూలనే తన టైం లైన్ ఆర్ తన ఎక్స్మెన్ టీం మొత్తం డిస్ట్రాయ్ ఉండొచ్చు. ఆర్ తను ఎంత కాపాడదాం అనుకున్నా గానీ కుదరుండకపోవచ్చు. ఇన్ఫాక్ట్ టీవీఏలో పారాడాక్స్ కూడా అంటాడు ఈ వూల్వరిన్ లెడ్ డౌన్ హిస్ హోల్ వరల్డ్ అని. సో యాక్చువల్లీ కామిక్స్ లో పారాడాక్స్ వచ్చేసి మోబియస్ వేరియంట్. సో మనకి ఇక్కడ కూడా అలాగే చూపిస్తున్నారా ఆర్ అసలు టీవీ అయినా వేరేదో ఒక చిన్న డౌట్ అనేది ఉంది. మేబీ నాకు తెలిసి ఇక్కడ ఇది వేరే టీవీ వేరియంట్ అయి ఉండొచ్చు. కానీ మనకు తెలిసిన దాని ప్రకారం అదైతే ఇంపాసిబుల్. సో నాకు తెలిసి లోకి చేసిన దాని మూలనే ఇదంతా జరుగుతుంది అనుకుంటా. వేరే తను చేసిన దాని మూలనే ఈ ఫాక్స్ టైం లైన్ అనేది ప్రూవ్ అవుతుంది. సరే ఇంకా ఇక్కడ డెడ్పూల్ ఎంత అడిగినా కానీ వూల్వరిన్ ఒప్పుకోవట్లేదని చెప్పి డెడ్పూల్ అని వూల్వరిన్ మధ్యలో ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ షార్ట్స్ అన్ని చూడడానికి అదిరిపోయినాయి. ఐ థింక్ అసలు ఫ్యాన్స్
ఫ్యాన్స్ అందరూ వెళ్ళేది డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మధ్యలో ఫైట్ చూడడానికి. ఐ కెన్ షోర్లీ టెల్ ఈ మూవీ స్టోరీ కన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ను బ్యాంటర్ చూడడానికి ఆడియన్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండిద్ది. బికాస్ కామిక్స్ లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్ అన్ని కూడా చాలా ఐకానిక్ గా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరి దగ్గర రీజనరేషన్ ఎబిలిటీ అనేది ఉంది. దాంతో అసలు ఫుల్ ఆన్ ఒకరి చేతిలో ఒకరు నరికేస్తారు అని ఏదేదో జరుగుతూ ఉంటది. అండ్ ఆ మొత్తం చిన్న గ్లిమ్స్ అనేది ట్రైలర్ లో చూసాము. అండ్ నాకైతే కంప్లీట్ ఫ్యాన్ సర్వీస్ ఎల్లే ఉంది సీన్ అంతా. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఎలా అయితే ఉందో అలాగే డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ ఇదంతా. సో ఇక్కడ యాక్చువల్లీ డెడ్పూల్ వోల్వరిన్ ది పాస్ట్ గురించి జోక్స్ వేస్తున్నాడు. సో ఈ షాట్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ షాట్. బికాస్ మీకు తెలుసుంటే కామిక్స్ లో లోగన్ కి అసలు ఫుల్ స్లీవ్స్ ఉండవు, అసలు స్లీవ్స్ ఉండవు తన కాస్ట్యూమ్ కి. సో ఫస్ట్ లో వచ్చిన ఫొటోస్ చూసి ఫ్యాన్స్ కొంతమంది కంగారు పడ్డారు. దీంట్లో మనకి లోగన్ ది కామిక్ యాక్యురేట్ లుక్ చూపిరా అని. బట్ ఇక్కడ మనకి రివీల్ చేశారు ఆ సీన్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ లో డెడ్పూల్ అంటున్నాడు, నాకు తెలియదు వరల్డ్ ఎలా కాపాడాలో, కానీ నీకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎక్స్ మెన్. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని ఐకానిక్ ఫైటింగ్ షాట్స్ అనేవి చూపిస్తారు. అండ్ ఇక్కడ మనం కెసెండ్రా నోవా అని చూడొచ్చు. సో యాక్చువల్లీ కామిక్స్ లో కెసెండ్రా నోవా వచ్చేసి చార్ల్స్ ఎగ్జేవియర్ ట్విన్ సిస్టర్. సో కామిక్స్ లో తన డిఎన్ఏ వాడి తన ట్విన్ సిస్టర్ ని తయారు చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చార్ల్స్ ఎగ్జేవియర్ లో ఉన్న డార్కెస్ట్ డిజైర్స్ తన లోపల ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది మొత్తం తనకు వస్తుంది. సో దాంతో షీఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ దగ్గర ఉన్న పవర్స్ అన్ని కూడా తన దగ్గర ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ 2 షాట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన షాట్స్. ఫస్ట్ వచ్చేసి అలాయిత్. సో మనం లోకీలో అలాయిత్ చూసాము. అండ్ లోకీ సీజన్ 2 లాస్ట్ లో మళ్ళీ అలాయిత్ వస్తున్నట్టు అర్థమైంది. సో ఇక్కడ మళ్ళీ మనం అలాయిత్ చూస్తున్నాము. సో మరి టైం లైన్ లో లోకీ తర్వాత ఈ మూవీ వస్తుంటే ఖచ్చితంగా అక్కడ మనం రెబోనాన్ చూడొచ్చు. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ ఈ ప్లేస్ లోనే మనం చాలా మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తామని చెప్పి రూమర్స్ అనేవి ఉన్నాయి. వేరు గ్వెన్ పూల్ దగ్గర నుంచి డాగ్ పూల్ దాకా అందరినీ. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో మనకి డాగ్ పూల్ తో ఒక షాట్ కూడా చూపించారు. అండ్ ఈ షాట్ అనేది ఇంట్రెస్టింగ్ అయిన షాట్. బికాస్ ఇక్కడ మనం యాంట్ మ్యాన్ మాస్క్ చూస్తాము. సో ఓన్లీ మాస్క్ అనుకుంటే అక్కడ లోపల యాంట్ మ్యాన్ స్కల్ ఉంటది. మేబీ లార్జ్ సైజ్ యాంట్ మ్యాన్ ని వాళ్ళు ప్రూవ్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ యాంట్ మ్యాన్ కి సరిగ్గా ఏం దొరక్క తను చనిపోయి ఉండొచ్చు. అండ్ ఇక తన బాడీని వీళ్ళు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లాగా వాడుకుంటున్నారు. వేరే తన ఫేస్ ఆర్ మాస్క్ వాళ్ళ ఎంట్రన్స్. సో ఇదైతే చాలా డార్క్ కాన్సెప్ట్. మేబీ అసలు మనకి ఇది డిజ్నీలో అయితే చూపియరు. సో ఇది ఫాక్స్ అండ్ అది కూడా డెడ్పూల్ మూవీ కాబట్టి ఇలాంటి డార్కెస్ట్ కాన్సెప్ట్స్ కూడా చూపిస్తున్నారు. అండ్ అలాగే మీకు ట్రైలర్ లోనే అర్థమైంది ఎఫర్ట్ అయితే వీళ్ళు పిచ్చిగా వాడారు. సో ట్రైలర్ లోనే ఎంత ఉందంటే మూవీలో ఇంకెంత ఉందో యూ కెన్ ఇమాజిన్. అండ్ మళ్ళీ కొన్ని యాక్షన్ సీన్స్ అనేవి చూసాము. అండ్ ఇక్కడ కెసాండ్రా లోగన్ ని కంట్రోల్ చేస్తుంది. సో తన సైకిక్ పవర్స్ తో. అండ్ మేబీ ఆ సైకిక్ పవర్స్ ఫైట్ తర్వాతే అక్కడ పోర్టల్ అనేది ఓపెన్ అయింది. సో మరి ఆ పోర్టల్ వాంగ్ ఓపెన్ చేశాడా ఆర్ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్ ఇంకెవరైనా మనకు తెలియదు. సో మేబీ వాళ్ళు ఓడించలేకపోతున్నారని చెప్పి ఆ పోర్టల్ లో దూకడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అక్కడ కెసాండ్రా బాగానే ఉంది. అండ్ లాస్ట్ లో మనకు ఫన్నీ సీన్ అని చూసాము. అండ్ అన్నిటికన్నా లాస్ట్ ఇక్కడ ఎల్ఎఫ్జి అని రాశారు. దీనికి పెద్ద ఫుల్ ఫామ్ ఏమీ లేదు. లెట్స్ ఎఫ్ వర్డ్ గో. సో ఇదే కంప్లీట్ ట్రైలర్ బ్రేక్ డౌన్. అండ్ నాకు తెలిసి చాలు ఈ మాత్రం చాలు ఆడియన్స్ ని హైప్ చేయడానికి మూవీ కోసం. కానీ మనకు తెలిసిందే రైన్ రెనాల్డ్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడతాడు. డెడ్పూల్ 1 అండ్ డెడ్పూల్ 2 అలాగే ప్రమోట్ చేశాడు. బట్ ఈ మూవీ ఆల్రెడీ పాపులర్ అండ్ అలాగే అండర్ డిజ్నీ కాబట్టి అంత ప్రమోషన్ అవసరం లేదు అనుకుంటా. బికాస్ ఆడియన్స్ అయితే పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇయర్ మొత్తంలో వన్ అండ్ ఓన్లీ మార్వెల్ మూవీ ఇదే. అండ్ వీనో ఈ మూవీ అదిరిపోద్ది. సో మేబీ ఇక్కడ నుంచి మార్వెల్ గుడ్ టైం స్టార్ట్ అయ్యిద్దని లెట్స్ హోప్. సో ఇదేనా డీటెయిల్ బ్రేక్ డౌన్ ఈ ట్రైలర్ మీద. మీకు గనక ఈ బ్రేక్ డౌన్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్రేక్ డౌన్స్. అండ్ అలాగే చెప్పే కదా కామిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ బటన్ మీద క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.